హృదయపూర్వముగా నిజం పాడడం, అబద్ధాలు ఆడకపోవడం, తన శరీరానికి కీడు చేయకుండా ఉండడం, పొరుగు వారి మీద నిందలు మోపకుండా ఉండడం, నీచులు అంటే చెడ్డవారితో స్నేహం చేయకుండా ఉండడం, దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవించడం, ప్రమాణం చేస్తే నష్టం కలిగినా కూడా మాట తప్పకుండా ఉండడం, తన డబ్బులు వడ్డీ తీయకుండా ఉండడం, నిరపరాధిని చేపట్టే లక్ష్యం పుచ్చుకోకుండా ఉండడం, ఈ గుణ లక్షణాలు గలవారు ఆయన గుణాలలో అతిథిగా ఉంటారు. క్రైస్తవ్యం యొక్క ముఖ్య లక్ష్యము, క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశము యేసు క్రీస్తును ఆరాధించేది ఎందుకు అనగా ఆయన గుణాలలో అతిథిగా ఉండగలగాలని, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించాలని, ఆయన పరలోక పట్టణంలో సభ్యత్వం కలిగి ఉండాలని, ఆయన పరలోక పట్టణానికి మనం వెళ్ళాలని, ఆయన ముఖ దర్శనంలో ఆయన ఉండే స్థలంలో మనము నివసించాలని. కావున ఆ ఆశ అయితే ఉంది కానీ ఈ గుణ లక్షణాలన్నీ తప్పకుండా ఉండాలి. మాట తప్పకూడదు, పొరుగుల ఎప్పుడు నిందలు మోపకూడదు, లక్ష్యం పుచ్చుకోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ మనకు సర్వసాధారణంగా ధర్మశాస్త్రంలో ఉండేవన్నీ కూడా తీసుకున్నారు. దావిదేయుడు చెప్పాడండి, దావిదేయుడు మనకు నేర్పిస్తున్నాడు. దావిదేయుడు నేను దేవుని సన్నిధిలో ఉండాలయ్యా, నేను దేవుని గుణాలలో నివసించాలయ్యా, నేను పరలోక రాజ్యంలో చేరాలయ్యా అంటే దావీదు అన్నాడు, అయ్యా నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే, అమ్మా నువ్వు పరలోక రాజ్యంలో దేవుడితో నివాసం చేయాలంటే నువ్వమ్మా ఈ గుణ లక్షణాలు కలుగుతావు, ఈ మంచి మనసు కలుగుతావు, దేవుడి యొక్క ప్రభుత్వం దేవాన్ని గౌరవించు, సన్మానించు, ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడగాకు, కొద్దిగా చెప్పరాకు, నిందమాటరాకు, ఎవరైనా చెడ్డవారు ఉంటే వారితో స్నేహం చేయొద్దు, అనగా ఈ లోకంతో స్నేహం చేయొద్దు. అన్ని చక్కగా దావిదేయ ఇళ్ళలో మీతో మాట్లాడుతూ ఉన్నారు. దావిదేయ మాట్లాడే మాటలు వింటున్నావా? ఎందుకనగా ఆయన పరలోక రాజ్యంలో ఆ దేవుని పట్టణంలో ఆ పరపడంలో ఆ యొక్క దేవుని యొక్క నివాస స్థానంలో నివసించాలనే ఆశ కలిగిన భక్తుడైన అందుకే నిత్యము దేవుని ధ్యానిస్తూ ఉంటాడు. నిత్యారాధకుడు, నిత్యము దేవుని ఆరాధించే దేవుడి మీద మనం నిత్య ఆరాధకులుగా ఎప్పుడున్నామో అప్పుడు మాత్రమే పరపరలో చేరగలం, అప్పుడు మాత్రమే గుణ లక్షణాలన్నీ మనం కలిగి ఉండగలం, అప్పుడు మాత్రమే వీటికి మనం దూరంగా ఉండగలం, అప్పుడు మాత్రమే ఇవి చేయకుండా అయ్యా నీ గుణాలలో అతిథిగా నేను ఉంటాను, నీతో నేను నివసిస్తాను ప్రభువా. ఇది నాకు స్థిరమైన దేశము కాదు, స్థిరమైన పొరము కాదు, అస్థిరమైన దేశం మీద స్థిరమైన రాజ్యాలు, స్థిర రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, ఆనంద రాజ్యము, సంతోష రాజ్యము, కన్నీరు లేని రాజ్యము, దుఃఖం లేని రాజ్యము, ఆనంద రాజ్యము నేను ఉంటానయ్యా. యేసయ్యతో ఉంటే సంతోషమే కదా పిల్లరా, యేసు ప్రభుతో ఉంటే సంతోషమే కదా. ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, మా దోస్తమా ఆరాధన నడిపించు, దేవుని ఆరాధిద్దాం, పరపంలో నేను చూడాలి కదా, నీ సన్నిధిలో నేను ఉండాలి అయినా, నీ సన్నిధిలో నేను నివసిస్తాను ప్రభువా, నీ సన్నిధి కాదు నా మీద ప్రకాశింపచేయాలి అని తన రెండు చేతులు పనిచేస్తూ అదే దేవుడికి తీసుకుంటామా? చెప్పండి 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 చెప్పండి. ఎందుకంటే మనందరం ప్రశస్తమైన సమయానికి వచ్చాం, ఒక ప్రశస్తమైన సమయానికి వచ్చాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిగా అన్ని నన్ను ఆశీర్వదించడానికి, నీ బాధలు నా బాధలు తీర్చడానికి దేవాది దేవుడు సింహాసనాసీనుడైన అందరూ హృదయాలు తెలిసి ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు ఏ బాధలు వచ్చారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు ఏ మనోవ్యాధులతో ఉన్నారు, వీటన్నిటినీ తీయాలంటే
దారి, అది యేసు దారి, ఒకే ఒక్క మార్గం, అది యేసు మార్గం. దేవుడికి మనం ఏమని అర్పించము కానీ, ఏమని అర్పించగలం, ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఒక స్తోత్రం తప్పించి ఎవరు మౌనంగా ఉంటాం. హృదయాలు తెరిచి, నోళ్ళు తెరిచి ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, కృపగల రాజా మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు 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 స్తుతులు. రక్షక 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 సర్వోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, మా బాధలు వినేదేవా స్తోత్రం, మా జీవితాల్లో అద్భుతాలు జరిగించదేవా స్తోత్రం, మమ్మల్ని ఆదరించదేవా స్తోత్రం, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన నాదానికి స్తోత్రం. ఈ లోకము మమ్మల్ని తోలనాడిన, ఈ లోకము మమ్మల్ని వదిలివేసిన, ఈ
నీదే తండ్రి మా జీవితంలో ఏదైనా మా జీవితంలో ఏదైనా అది మనం గుర్తెరగాలి దేవా. మీరు లేక మా జీవితంలో లేదు నాయన, మీరు లేక మా జీవితంలో ఏదైనా ఉంటది వెంటనే దేవా. మిమ్మల్ని తప్ప మేము ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మీరు తీసివేస్తారు నాయన. అది మీరు గుర్తెరగాలి నాయన, మీ సమయాన్ని ఇవ్వాలి నాయన. తండ్రి మా జీవితాల్లో మా ప్రతి ఒక్క విషయంలో ముందుగా మిమ్మల్ని పెట్టుకోవాలి నాయన. తండ్రి అయ్యా మిమ్మల్ని పక్కకు నెట్టకూడదు నాయన, మేము గుర్తుకోవాలి నాయన. తండ్రి అయ్యా నాయన మా మధ్య మీరు వందనాలయ్యా. సింహాసనాసీనుడు మా మధ్య మీరు వందనాలయ్యా. కార్యాలు జరిగిస్తున్న దేవానికి వందనాలయ్యా. కార్యాలు జరిగిస్తున్న దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, నిరీక్షించమన్నారు నాయన, మేము నిరీక్షిస్తున్నామయ్యా. ఒక్కొక్క కార్యాన్ని అద్భుతంగా మీరు జరిగిస్తున్నారయ్యా. వందనాలు వందనాలు వందనాలు. నీకే మహిమ నాయన, మాకు కాదు దేవా, మాకు కాదు దేవా. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం తండ్రి. అవునేసయ్యా, ఆలస్యంగా అద్భుతం దాచిపెట్టే గొప్ప దేవా నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా అద్భుత కార్యాలు మాకు చూపిస్తున్నందుకు వందనాలయ్యా. ఆశీర్వాదాలు మా కళ్ళ ముందు చూపిస్తున్నందుకు వందనాలయ్యా. మీరు ఏ విధంగా జీవిస్తున్నామో మీరు చూపిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా నమ్మికని వల్లనే సమస్తం సాధ్యమని చెప్పినాను గొప్ప దేవా. నమ్మాము తండ్రి, మీరు సమస్తము సాధ్యపడినట్టు మాకు చేస్తున్నారయ్యా. వందనాలయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు రప్పించండి నాయన తండ్రి. త్వరపడి 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 సంఘానికి పరుగుల బిడ్డలు రప్పించండి, ఆసక్తి కలిగించండి, హృదయాల మంటలు పుట్టించండి దేవా. యేసయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా చిన్న విషయం నాయన, మా విషయంలో మా జీవితాల్లో మొదటి మీకు స్థానం ఇస్తే మీరు మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారు నాయన. అది మేము గుర్తెరిగినైనా మా హృదయంలో, మా స్థితిలో, మా పనుల్లో, మా జీవితాల్లో ప్రథమ స్థానం మీకు ఇచ్చే భాగ్యం మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ దైవదాసం నిలబెట్టుకుని నాయన. అయ్యా ఆ బిడ్డలు మీ నోటికి పూర్తిగా వాడుకుని నాయన నాతో మాతో మీరే మాట్లాడుతున్నారు, మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో తిరుగురానైనా ఏసే నామం పెట్టి అడిగి ప్రతివాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు జీవించుగాక. లోకంలో మనకంటూ ఎవరైనా ఉన్నారంటే మాట్లాడే లోకంలో మాకంటూ ఎవరైనా ఉన్నారంటే మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉండే దేవుడు కాదు, నిత్య కాలము నీతో ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. అందులో చెప్పండి, రెండు చేతులు పైకెత్తి దేవుడిని మహిమపరచండి. ఇంకా దేవుడు పెట్టారా? దేవుడి గ్రంథంలో ఆదాము హవ్వ తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాం? హనోకు గురించి పోయిన వారం కొంత మటుకు నేర్చుకున్నాం. మిగతాది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారం మనతో నేర్చుకున్నాక అన్న చెప్పండి. నేర్పించయ్యా, నేర్పించేవాడు దేవుడు, బోధించేవాడు దేవుడు, ఉపదేశించేవాడు దేవుడు, మీతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ. ఇక్కడ దేవుడు మాట్లాడే దైవజనుడు కాదు, ఆ దైవజనుడు దేవుడు వాక్కు నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ కోరికతో వచ్చావో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ప్రభా నాతో మాట్లాడు, అయ్యా నన్ను సరిచేయి, అయ్యా నీకు ఇష్టమైన కార్యములు తీసేయి, అయ్యా మీరు పరిశుద్ధులు, ఈ వాక్యం పరిశుద్ధమైనది, మీరు పరిశుద్ధమైన వారు కావున ప్రభువా మీ సన్నిధిలో నేను చేరున్నాను. ఆయన మాతో నువ్వు మాట్లాడు దేవా, నన్ను నువ్వు తృప్తిపరచు దేవా. నా ఆత్మీయ అక్కర్లు తీర్చు నాయన, నా శారీరక అక్కర్లు తీర్చు నాయన. ఈ లోకంలో నేను ఏ విధంగా జీవించాలి అయ్యా నాకు నేర్పించు ప్రభువా. ఇది యేసుక్రీస్తు ప్రభు నేర్పించే పాఠశాల. ఇది ఆయన ఆత్మీయతలో నడిపించే పాఠశాల. ఆత్మీయ పాఠశాల దేవుని ఆలయము. అదే చెప్పండి. లోక సంబంధమైన పాఠశాలలో, కళాశాలలో ఉండొచ్చు, కానీ ఆత్మీయ పాఠశాల దేవుని ఆలయము, దేవుని సన్నిధి. బయటకుంటే పిల్లలను మేము అది శిక్షిస్తాం. నేను టీచర్గా పనిచేస్తున్నాను చాలా సంవత్సరాలు. ఎవరైనా బయటికి రాకపోతే వాళ్ళని 2వ రోజు బయట నిలబెడతాం, మోకాళ్ళ నిలబెడతాం.
శిక్షిస్తాం, వాటిని కొన్ని శిక్షలు వేస్తాం. మరి ఆత్మీయ పాఠశాల రాని బిడ్డల్ని ఇక్కడ ఉండే పరిశుద్ధాత్మ దేవుడే కానీ పరిశుద్ధాత్మ దేవుడి పక్షాలు ఉండే దేవుడే కానీ ఏం శిక్ష వేయాలి? ఆ శిక్షలు కానీ నిజంగానే వేస్తా ఉంటే మీరు తప్పకుండా వచ్చేవాళ్ళు. ఆత్మీయ పాఠశాల దేవుని సన్నిధికి, అసలు దేవుని సన్నిధి అంటే మనకి ఎంతమందికి ఉత్సాహం ఉంది. మనం చెప్పాం, దేవాన్ని సన్నిధికి నేను వచ్చేటప్పుడు ఉత్సాహంతో వస్తానాయన, సంతోషంతో వస్తానాయన, దీనిలో నాకు ఇవ్వనాయన అని మన బుధవారం జన్మలో శుక్రవారం జన్మలో ప్రభు మనతో మాట్లాడాడు. కావున పిల్లల దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. ఏదో ఇంపార్టెంట్ రాలేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, లేక గవర్నమెంట్ ఉద్యోగాలు అదేముంటే మనం తప్పకుండా రాలేము. కానీ రాగల పరిస్థితులు ఉండి కూడా ప్రభు సన్నిధికి మనం రాకపోతే దేవుడు శిక్షిస్తాడు. అంటే ఆ శిక్ష ఏం లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కొంత పోగొట్టుకుంటాం. నీ కొంత కొత్త ఉంటుంది, నీ కొంత ఆత్మలో సంతోషం ఉండదు, నువ్వు ఆత్మీయతలో కొన్ని పాఠాలు కోల్పోతావు. అనుదినము దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలో మొత్తం దేవుడు కొన్ని పాఠాలు చెప్తాడు, ఆత్మీయ పాఠాలు. ఆత్మీయ పాఠాలు నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు పరీక్షలో పాస్ కాలేవు. అది ఒక రాజ్యంలో వెళ్ళాలంటే ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో నువ్వు పాస్ కావాలంటే మంచి మార్కులు రావాలా? మంచి మార్కులు రావాలంటే ఆత్మీయ పాఠశాలలో ఆత్మీయ బోధ నేర్చుకోవాలి. ఎన్ని రోజులు క్లాస్ లేకపోతే, ఎన్ని రోజులు తరగతి లేకపోతే మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? మార్కులు రానే రావు. ఒకవేళ ఏదో అనాపూర్ణ మార్కులు, కొంతమంది జ్ఞానంలో ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళే పాఠశాల కలిగి ఉపయోగించే మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు. కానీ పాఠశాలకు కొన్ని దినాలే పోయాడు కాబట్టి కొన్ని మార్కులే వచ్చాయి. అయితే ఉత్తీర్ణత ఉన్నత స్థాయిలో ఉండదు. ప్రభు దగ్గర ఉత్తీర్ణత 100% ఉండాలి. 99% ఉన్నా కూడా పరలోక రాజ్యంలో చేరవు. ఆ 99% ఉత్తీర్ణత ఉండాలంటే ఆత్మీయ పాఠశాలకు అందరూ రావాలా? హల్లెలూయా. ఆరాధనలకు ఎగ్గొట్టకూడదు, ఆరాధనలకు ఎగ్గొట్టకూడదు, దేవుని ఆలయం ఎగ్గొట్టకూడదు. సొంత పనులు పెట్టుకొని సొంత పనులతో ఊగిసలాడుతూ ఏదో 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 లోకంలో ఏది అదే నాకంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ అవును కదా, ఈ లోకంలో నాకు ఏది లేదు ఆయన అన్నోళ్ళు దేవుని సన్నిధికి ఎదుగుతాడు. దేవుని సన్నిధి కంటే ఎక్కువ ఏంటి? లోకంలో ఏదో ఉన్నదే కదా, ఏదో చేయాలనే కదా. ఎంతమంది రాలేదు ఈ దేవం మన ఆలయానికి? ఎంతమంది రాలేదు? ఉన్నారు ఇళ్ళ దగ్గరే, ఎందుకు రాలేదు? దేవా నాకంటూ లోకంలో నువ్వు కాదయ్యా, ఇదే ఉన్నాయ్యా, వాటి కోసం పాపులాడుతున్నానయ్యా, వాళ్ళేదయ్యా, లోకమేదయ్యా, లోకమేదయ్యా, నీవే కాదు. ప్రియా దేవుని బిడ్డారా, ప్రభు సన్నిధికి వస్తే ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు. 100% 100% ఫలితాలు నువ్వు పాస్ అయి పరలోక రాజ్యంలో చేస్తాం. పరలోక రాజ్యంలో మంచి గ్రేడ్లు ఉన్నాయి. A+A, B+B, C+C, D వరకు ఉన్నాయి. పరలోక రాజ్యంలో కూడా గ్రేడ్లు ఉన్నాయి. ఏ గ్రేడ్ నీకు కావాలంటే A+. అసలు ఇక్కడ ఏ పిల్లలకైనా చూడండి A+A. ఎందుకో కష్టపడి చదువుతున్నారు, అలా చదివిస్తున్నారు, పాఠాలు అలా బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. అలాగే దైవజనుడు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ నిలబడి దేవుని వాటిని చెప్పాలంటే ఒక దైవజనుడుగా నా అనుభూతి మీకు చెప్తా ఉన్నాను. ఎంత ప్రార్థన చేస్తాం. నేను ప్రిపేర్ అంటూ ఏమో పెద్ద వచనాలని నేను చూడగాని ప్రార్థన ధ్యానం, ఒక వచనాన్ని తీసుకొని ధ్యానం చేయడం, ప్రభు పాత్రలో పెట్టడం. ప్రభా ఈ దేవుడు నాతో ఏం మాట్లాడతావు? ముఖ్యంగా నేను అడిగేది మీతో మాట్లాడతాను కాదు, నాతో నువ్వేం మాట్లాడతావు ఆయన, నాకు నువ్వేం చెప్తావో, నాతో ఏ విధంగా మాట్లాడతావో, నన్ను ఏ విధంగా పరిచయం అనుకున్నావో
అదే నేను నా బిడ్డలకి నేర్పిస్తానయ్యా, నాతో మాట్లాడు, నన్ను బలపరచు అని ప్రభు సన్నిధిలో వేదనాపరికగా ప్రార్థన చేస్తాను బిడ్డగా. కావున ఇంత ప్రసంవేదన పడాలి, ఒక పాప రక్షించబడాలంటే ఆ ప్రసంవేదన దైవజనుడు పడతా ఉంటాడు. మీకు తెలియదు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రతి ఒక్క బిడ్డ గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఏ ఒక్కరిని మర్చిపో. మీరందరూ మా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు. ఆత్మీయ తల్లిగా మేము దైవ సన్నిధిలో మేము నిరంతరము ప్రార్థించేటప్పుడు నీ గురించే ప్రార్థన చేస్తాము. మీ కుటుంబాల గురించి, మీ క్షేమం గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ ఆత్మీయతలో ఎదుగుదల గురించి, నువ్వు దేవుని సన్నిధిలో నడవాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని, దేవుని బిడ్డలుగా సంపూర్ణ ఉత్తీర్ణత సాధించాలని ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని ప్రార్థించే తల్లులు ఆయన ముఖ్యంగా దైవజనులు ఉంటారు. పిల్లల ఈ దినం నేను అందిన ఆహారంలో ఓ మాట చెప్పాను, దేవుడికి అంగీకారమైన ప్రార్థన ఏ విధంగా ఉండాలి. ఒక 5 అంశాలు. దేవుడికి అంగీకారమైన ప్రార్థన బైబిల్లో దేవుడు అంగీకరించిన ప్రార్థనలు కూడా చాలా ఉన్నాయి. దేవుడికి అంగీకారమైన ప్రార్థన, దేవుడు ఏ విధమైన ప్రార్థన కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే అందరము బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మన సంగతులు 4 వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, నేను కూడా అనుభవిస్తూ ఉన్నాను. కాబట్టి అసలు దేవునికి అంగీకారమైన ప్రార్థన మనం చేస్తున్నావా, లేక దేవుడికి ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి, హాజరు కావాలి కాబట్టి హాజరవుతున్నావా అనే అంశాన్ని మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే ఈ దినం అందిన ఆహారంలో దాన్ని మాట్లాడారు. ఆ విషయం మీరు వినండి. మీదగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు వచ్చిన ఆధారంగా. సరే రండి, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 5వ ఆదికాండం 5వ అధ్యాయం 21, 22, 23 వచ్చినారు. కనకు 67 బతికి 5 బతికి మెతూషలను కనెను. కనకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కనకు జరుగులని 365 ఏళ్ళు. కనకు దేవునితో నడిచిన తర్వాత దేవుని దగ్గర తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయేను. ఈ లోకంలో లేడు, దేవునితో నడిచాడు. తను బ్రతికినంత కాలం నడిచాడనుక కొన్ని దినాలు ఉన్నామా? ఏ సంవత్సరాలు నడిచాడన్నా చూడండి. బైబిల్లో అన్ని ఏళ్ళు నడిచాడా? కొన్ని ఏళ్ళు నడిచి ఏం రాస్తున్నా అక్కడ? బ్రతుకు జనమల నీవు ఇలా మనం కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుడితో నడవాలి. అంటే యేసు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, యేసు క్రీస్తుని ఎదిగిన తర్వాత, దేవుని బిడ్డలను మారిన తర్వాత మనమందరం పుట్టు క్రైస్తవులే. మన తల్లిదండ్రులు క్రైస్తవులు, కానీ మధ్యలో క్రైస్తవులైన వారు కూడా కొంతమంది ఉన్నారు, మధ్యలో యేసయ్యని ఎదిగిన వారు ఉన్నారు. అలా కాకుండా మనమందరం పుట్టు క్రైస్తవులే. అంటే పుట్టుకతో ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు, ఈ 69 years నుంచి నేను దేవుడితో నడుస్తున్నానా, లోకంతో నడుస్తున్నానా, సాధారణతో నడుస్తున్నానా? నిజంగా ఈ 69 సంవత్సరాలు దేవుడితో నడుచుంటే దేవుడితో తీసుకుని వెళ్ళిపోయిన దేవుడు అనుకున్నాను. నేను నడవలేదు. కొన్ని దినాలు లోకంతో నడిచా, కొన్ని దినాలు సాధారణతో నడిచా, కొన్ని దినాలు లోకాశంతో నడిచా, కొన్ని దినాలు లోక సంబంధమైన స్నేహితులతో నడిచా. మళ్ళా దేవుడు బిడ్డనే, మళ్ళా ఆలయానికి వస్తూనే ఉన్నా, మళ్ళా ప్రార్థన చేస్తూనే ఉన్నా, కానీ సంపూర్ణంగా దేవుడితో నడవలా. నిజంగా దేవుడితో నడిస్తే పర్వతులు దేవుడు తీసుకొని పోయినట్టుగా నన్ను తీసుకొని పోతాడు, నిన్ను తీసుకొని పోతాడు. ఎక్కడికి? ఆయన గుడారంలోనికి, ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి, ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నివసించడానికి దేవుడు ఆనందిస్తాడు. ఆయన తీసుకొని వెళ్తాడు. పిల్లల మనం నడవడంలా నడకలు
3 రకాలైన నరకలు ఉన్నాయి. తప్పనిసరి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. 3 రకాలైన నరకలు. నా కంటే ఇలాగా 3 రకాల నరకలు ఉన్నాయి లోకంలో. చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన 3 రకాల నరకల గురించి మీకు చెప్తా. హనోకు దేవునితో నడిచాడు. రాజకుమార పుత్రిక తన యొక్క రాజకుమార పుత్రిక ఆమె ఏ విధంగా నడుస్తూ వస్తుంది, ఆమె ఏ విధంగా ఏ నాటకం వస్తుంది, పరమగీతముల గ్రంథంలో రాయబడింది ప్రియులారా. ఆమె ఏ విధంగా నడుస్తూ వస్తుంది. నడవాలి 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 నడవాలి. ఎక్కడికి నడకలు ఫస్ట్ మొట్టమొదటి లోక సంబంధమైన నడక. ఆ నడకలో మనం నడిచిపోతున్నప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గంలో పోవు దారి, రెండవది మరణ మార్గంలో త్వరగా నరకానికి పోయే దారి. మనం ఏ దారిలో నడుస్తా ఉన్నాం? ఏ దారిలో నడుస్తా ఉన్నాం? మనం అనుకుంటున్నామేమో జీవ మార్గంలో నడుస్తున్నామని. జీవ మార్గంలో నడిస్తే ఆ 15 సుగుణాలు కలిగి ఉండాలి. ఆయన గుణాలలో పోయేదే కదా, నిత్య రాజ్యంలో చేసే ఆ 15 సుగుణాలు. ఇదేమో కీర్తనాకారులు దావీదయ్య మనకు నేర్పిన పాఠాలు. అవి మనం కలిగి ఉంటే జీవ మార్గం వెళ్ళిపోతాం. లేకపోతే ఏ మార్గం వెళ్ళిపోతామమ్మా? చెప్పనమ్మా. జీవ మార్గమో నరక మార్గంలో వెళ్ళిపోతాం. చాలాసార్లు బానిసైపోతాం మనం. రాయమ్మా, చాలాసార్లు అబద్ధాలు ఆడలేను. నువ్వు ఆడలేవు కానీ నాకేనమ్మా. అబద్ధాలు ఆడకుండా ఎవరు ఉండరు అసలు. ఒక ఆయన అన్నాడు, ఎట్లున్నారా లోపల అబద్ధాలు కూడా? చిన్నారితో పెద్దాలకు అబద్ధం అన్నారు కదా. ఇంకొక ఆయన అన్నాడు, క్రైస్తవుడే, వాళ్ళు అబద్ధాలు అంటే ఒక పెళ్లి చేయమన్నాయా? మరి అదేంటి? అది లోక శాస్త్రం. ఆయన అబద్ధం వాడు దేవుడి రాజ్యంలో ఉన్నాడు. దేవుడి అతిథి గుడారంలో ఉన్నాడు. దేవుడి గుడారంలో అతిథిగా ఉన్నాడు. నిజం పలుకువాడే ఏ విధంగా పలకాలంటామా? మనపూర్వకముగా. అమ్మ నిజములు ఇంటి కూడా ఉన్నాయా? మనస్ఫూర్తిగా పలికే నిజం, పైకి పలికే నిజం ఉన్నాయి. మనపూర్వకముగా అదే హృదయపూర్వకముగా. మనహ అంటే మనస్సు. హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అవును ప్రియారా, దేవుని రాజ్యంలో చేరాలంటే ఏ నడక నడుస్తున్నావు? ఏ నడక నడుస్తున్నావు? ఎలాంటి నడక? నువ్వు మంచి నడక నడవాలంటే ఈ పాదంలోకి ఏదో దొరుకోవాలా? కొంతమంది చెప్పులు పిచ్చోళ్ళు ఉంటారు. చెప్పులు మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలితమ్మ గారు, ఆమెకు చెప్పులు అంటే చాలా ఇష్టం అంట. ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా ఆమెకు ఇష్టమైన చెప్పల్స్ కనిపిస్తే అవి ఎంతైనా కానీ కొన్ని ఇంట్లో పెట్టారు. ఆ రోజు వేసుకుంటే తర్వాత వెళ్ళారు. కొంతమంది వేసుకున్న చెప్పులు బట్టి నడక మారాలి. మారితే మాట్లా నువ్వు వేసుకున్న
ఆ యొక్క పాదరక్షను బట్టి నీ నరకం అయిపోతుంది. అందుకే ఏ పాదరక్షను వేసుకోమన్నాడు? సజీవ చేస్తావు సర్వాల భాషలో సమాధాన సువార్త అనే దేవుడు మనకి ముఖ్యంగా మంచి నడకన నడవాలంటే సమాధానం ఉండాలా. సమాధానంతో నీ పాదములు ఊరింట్లనే పెడితే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ద్వేషము, అసూయ, మత్సరము, వేరే విషయాలతో వాళ్ళ గృహంలో నువ్వు అడుగు పెట్టినా, నువ్వు వాళ్ళని దీవించినా, నువ్వు ప్రార్థించినా నీలో సమాధానం లేకపోతే ఆ గృహంలోకి వెళ్ళదు. ఒక మాట మీతో మాట్లాడతాను నేను. నా హృదయంలో ఏది ఉన్నదో దాన్ని బట్టే దేవుడు పరిచయిస్తాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ విధంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా ప్రార్థనకు తగిన ఆశీర్వాదం మీకు రావాలి అంటే నా హృదయం దేవుడి దృష్టిలో యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన లేకుండా, యథార్థత లేకుండా నేను ప్రార్థిస్తే, మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మిమ్మల్ని దీవిస్తే ఎండైన ఆశీర్వాదాలు నీకు కలుగును కాకమ్మా అని నేను చెప్పినా అవి ఆ ఆశీర్వాదాలు రావు. చెప్పేవారి నోటిని బట్టి, చెప్పేవారి ప్రవర్తన బట్టి, చెప్పేవారి హృదయాలోచన బట్టి, చెప్పేవారి సమాధానాన్ని బట్టి. సమాధానం లేకుండా కూడా దేవుని శరీరంలో సేవ చేసేవారు చాలా ఉన్నారు. వారి హృదయంలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, సర్వంలో సమాధానం ఉంటుంది. పోలీసు వాళ్ళ పక్కన పెట్టుకుని వాక్యం చేస్తా ఉండాలి. ఎక్కడి యశుద్ధుల నుంచి కొడతారని భయపడుతూ దేవుని వాక్యం చెప్పాలి. ఏ వాక్యం చేస్తే ఏ యజమాని కోపం వస్తుందో, ఏ అధ్యక్షుడు కోపడతాడో, ఆ కళ్యాణంలో ఒక పక్క, ఆయన ఒక పక్క, ఈయన ఒక పక్క సరగతులు ఎవరు వేధిస్తారు అని ఈ దైవజనుడు బాధపడుతూ, ఈ దైవజనుడు వాళ్ళని చూసుకుంటూ వాక్యం చెప్తాడు. ఉన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే విషయాన్ని బహిరంగంగా మాట్లాడడానికి దైవజనుడికి స్వతంత్రం ఏం తినాలి. చాలా సంఘాలు ఆ విధంగా ఉన్నాయి. పిల్లల మనుషుల చేత కట్టబడిన సంఘాలు, మనుషుల ఆచారాలను, వ్యవహారాలను పాటించే సంఘాలు. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడే సంఘం, దేవుని ఆత్మ చేత కట్టబడే సంఘం, దేవుని యొక్క కృపలో బలపడబడే సంఘంలో ఉన్న దైవజనులు సమాధానంతోనే ఉంటారు. హల్లెలూయా. సమాధానం మీకు కలుగును గాక. ఆయన నేను గాక అని అంటే ఎట్లా? నా హృదయంలో సమాధానం ఉంటే కదా. నా సమాధానం ఎప్పుడు వస్తుంది? చెప్పడమ్మా, చెప్పడమ్మా. అదే కాదు సమాధానం ఎప్పుడు వస్తుంది? సమాధానము ఎప్పుడు నీ హృదయంలోకి వస్తుంది? మర్చిపోవాలని ఏసై మనసుగా ఎంతమంది వచ్చారు? నిజంగా సమాధానం ఉండాలి. నిజంగా సమాధానం ఉందంటే ఏసై మనసు, ఏసయ్య మనసు మనం కలిగి ఉన్నావా? రాయమా నీకున్నా? లేదు. క్షమిస్తున్నావా? ఎవరు క్షమించాలి? మా ఇంటికే ఉండేదే నువ్వు ఎట్లా లేవుదేమా నేను పోతానా కానీ సమాధానము మన హృదయంలో ఉండాలంటే, మన హృదయంలో సమాధానం ఉండాలంటే ప్రసాద్ చెప్పినట్టుగా యేసయ్య మనస్సు మనలో ఉండాలి. చప్పట్లు దేవుడు కనిపడతాడు. యేసయ్య మనసు కలిగి ఉంటే
నువ్వు ఏ చెప్పులు ధరిస్తావు? సమాధాన సువార్త. సమాధాన సువార్త. సమాధాన సువార్తను సాధించాలి అంటే మన హృదయంలో యేసై ఉంటేనే సమాధానకరమైన మాటలు వస్తాయి, సంతోషకరమైన మాటలు వస్తాయి. శత్రువులు చూసినా 2 చేతులు పైకెత్తి వందనాలయ్యా, అయ్యా నమస్కారం అనేది చెప్పడమే మనసు ఎవరికి ఉంటుందంటే యేసయ్య హృదయంలో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. ఎందుకు మన ప్రభు ఏం చెప్పాడు? అదే ఇక్కడ ఇల్లు మంచిగా మన ప్రభు ఏం చెప్పాడు? శత్రువులు క్షమించమన్నాడు. ఎవరిని? ఎంతమంది క్షమిస్తున్నారు ఇక్కడ? నేను మన ఒక విషయంలో చాలా బాధపడ్డా. ఇంకొక మాట్లాడకూడదు, ఆ కార్యమే చేయకూడదు, వాళ్ళ దగ్గరికే పోకూడదు అని అనుకున్నా. కొడుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఏమన్నాడు? అదే నువ్వే పాత్రదా, నువ్వు ఎందుకుగా ఫోన్ చేసేది, నువ్వుగా ఏది వాళ్ళు చేసింది తప్పే కాదల్లా, వాళ్ళు ఈ మనసు గాయపడతారు కాదల్లా. అంత మాత్రం చేత నువ్వు చేయాల్సిన విధి నిర్వహించవా, సవాలు పడవా అని నేనైతే ప్రభువా క్షమించని సమాధానం పడి మళ్ళా 111 వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడారు. ఎప్పుడైనా యేసయ్య మనస్సు అనుకుంటే అప్పుడు మనం మాట్లాడే మాట కూడా సఫలీకృతం అవుతుంది, మనం ఇచ్చే ఆలోచన కూడా సఫలీకృతం అవుతుంది. కావున ప్రియులారా, సమాధానం అనే జోడి ధరించి మనం నడవాలి. ఏ మాత్రంలో? మార్గంలో. చాలా మంది నరక మార్గంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక రకాలైన జోడులు, ఒక్కొక్కరు కోపమనే జోడు తగిలించుకుంటారు, ఒకరు అసూయ అనే జోడు తగిలించుకుంటారు, ఒకరు ద్వేషమనే జోడు తగిలించుకుంటారు, ఒకరు లోపల ఉండే శరీర కార్యాలనే జోడు తగిలించుకొని వాళ్ళు నడుస్తూ ఉంటారని వాళ్ళ నమ్మకం. అది వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళ ప్రయాణ మార్గం. కానీ దేవుడికి ఇష్టమైన ప్రయాణ మార్గం సమాధాన సువార్తని జోడు తగిలించుకొని ఆ జీవ మార్గంలో నడిస్తే ఆయన కూడా మంచిదిగా ఉండవచ్చు. మూడవ నడక ఏంటనగా అనోపు నడిచిన నడక అన్నమాట. అనోపు నడిచిన నడక అది ఎలాంటిదంటే అది నిత్యం దేవుడు నడిచింది. తప్పనిసరి దేవుడు నాకు పడుతుంది. బ్రతికి ఉన్నంత కాలము దేవుడితోనే నడవాలి, దేవుడితోనే నడవాలి, దేవుడితోనే నడవాలి. యేసయ్య నీ ఉంటే చాలు, ప్రభువా నీ ఉంటే చాలు. దేవా నీపై ఆనుకుంటాను, నీపై ఆనుకుంటాను. దేవా నా చేయి పట్టుకో, ఈ చేయి నేను పట్టుకుంటే గాలి పడలేదు, వదిలేస్తాను. నా చేయి పట్టుకో దేవా, నన్ను నడిపించు. ఉదయకాలంలో లేచి నీ చేతిని దేవుడికి ఇస్తున్నావా? అప్పుడు యేసయ్య ఆ దినమంతా నేను నడిపిస్తాడు. జీవ మార్గంలో, నిత్య మార్గంలో, సత్య మార్గంలో, సమాధానకరమైన మార్గంలో, ఆనంద మార్గంలో, సంతోషకరమైన మార్గంలో, ఆశీర్వాదకరమైన మార్గంలో. అదే యేసయ్య మార్గం అని. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పాడు ప్రభు. ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? నువ్వు నడవలేవు తీయరా, నీ నడక చాలదు, నీ శక్తి చాలదు. అందుకంటాడు దేవా దేవా నా కాళ్ళను లేని కాలమనే, నా కాళ్ళను లేని కాలమనే. లేని కాళ్ళు కొండలైనా, గుండలైనా, ఎత్తైనా, పల్లమైనా, రాళ్ళైనా, రప్పలైనా, ముళ్ళైనా చెమున ఎగిరిపోతాయి. వేడి ఆ కాళ్ళకు ఆ శక్తి వస్తుంది, ఆ బలం వస్తుంది. ఈ కాళ్ళు లేని కాళ్ళని మారాలంటే దుప్పి
దుఃఖికి అట మా దుఃఖికి ఒక ఆశ ఉందట, నీటి వాగుల కొరకు చెప్పడమా దుఃఖి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నిజంగా ఆ ఆశ కలిగితే నీ కాళ్ళు లేడి కాళ్ళగా మారుతాయి. లేడికి పర్యాయపదం కూర్చుంది. ఆ లేడి కాలవలే అనగా ఈ అరణ్య మార్గం ఇది. ఏ మార్గం ఇది? ఇది అరణ్య మార్గం, ఇది ఐగుప్తు మార్గం, ఇది పాలు తేనెలు పొందే దేశంలో ఉండాలంటే ముందు ఏ మార్గంలో నడవాలా? ఏ మార్గంలో? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. అరణ్య మార్గంలో ఎవరి కొరకు నడిచారో, ఎవరి సహాయంతో నడిచారో, ఎవరు నడిపించారో, ఎవరి మీద అనుకున్నారో, ఏది కావాలన్నా ఎవరు అడిగారో మోషే ఏది కావాలన్నా దేవుడు చూశాడు. ఈ అరణ్య మార్గంలో నువ్వు నడవాలి అంటే నీకై నువ్వు నడవలేవు, నీకై నువ్వు నిలబడలేవు. ఇది అరణ్య మార్గం. అరణ్యము అంటే లోకం. లోకంలో ఏముంటాయి? కష్టాలు, కన్నీళ్ళు, విభేదాలు, ఇంకా అదే నీకేం ఎదురుపడతాయి? అసూయలు, ఒక్కొక్కరు ద్వేషించుకోవడం, ఒక్కొక్కరు కోపడడం అనవసరంగానే. మనం పోయే మార్గంలో మార్గం అంటే దిన ప్రయాణంలో అనేక రకాల ఋతుపదాలు వస్తూ ఉంటాయి. ఒక దినం సంతోషంగా ఉంటాం, రెండో దినం దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదో ఒక లోటు, ఏదో ఒక కారణం, ఏదో ఒక కారకం. సాధారణ దేనితో ఉండాలో శోధిస్తూ ఉంటాడు. ఎన్ని శోధనలు వచ్చాయి ఇశ్రాయేలీయులకు? ఆ అరణ్య మార్గంలో, అరణ్య నడకలో ఎన్ని శోధనలు వచ్చాయి? ప్రతి శోధనకు వారు దేవునిపైన ఆధారపడ్డారు, దేవునిపైన ఆధారపడ్డారు అని చెప్పండి. సంసారం చేస్తూనే కుమార్తెలను కుమారులను కంటూనే దేవుడితో నడిచాడు. అదే చెప్పండి. నిజంగా హనోకు ఎన్నుకున్న మార్గం చాలా గొప్ప మార్గం. అది ఆయన ఎంచుకున్న మార్గం చాలా గొప్ప మార్గం. హనోకు మార్గం అది. చాలా మంది దేవుడితో నడవాలి అంటే కష్టమని ఈ సంసారాన్ని వదిలేస్తారు. అంటే అది తప్ప నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ విధంగా ఉంటారు. దేవుడు కొంతమందిని దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటాడు సంపూర్ణంగా. కొంతమందిని సంసారంలో దేవుడి సేవలో ఉంచుకుంటాడు, కొంతమందిని ఏకాంతంగా దేవుడి సేవలో ఉంచుకుంటాడు. దేవుడు ప్రతిదీ చేస్తాడు. పిల్లగా నువ్వు సంసారమైనా ఏకాంతమైనా ఎవరితో నడవాలా? దేవుడితో నడవాలి. ఏ నడక? సమాధానకరమైన నడక. హల్లెలూయా. ఇంకొక నడక ఉంది, లేడి కాళ్ళ నడక నడవాలా? ఎగిరే గంతులు వేయాలా? ఆ గంతులు వేయాలి. లేడి కాళ్ళ వలె నీ కాళ్ళు జుమున లేచి నడవాలి. నీటి వాగులంటే నువ్వు దేని కొరకు ఆశపడాలా? నీటి వాగులు అంటే ఏంటి? దేవుని వాక్యమా? వాక్యమా? టైంలో పాడులేదు ఆ వార్తగా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన సంఘంలో లేదు. మీరు ఆ విధంగా అన్నీ అనకపోయినా నేను సరైన సమయానికి వాక్యాన్ని గుర్తిస్తా. కానీ విస్తారంగా
వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మాట్లాడమంటారో ఆడ స్టాప్ అయిపోతుంది అంతే. చాలా అప్పుడు మా మేడం అడిగేది, ఏంటయ్యా దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటే చక్కగా అభ్యర్థులు దేవుని వాక్యమా, చక్కగా అభ్యర్థులే అని నేను నా ఇంటికి పోయి తొలగేసుకునేది, అన్నం పెట్టి తొలగేసుకునేది. ఓ అప్పుడు మా పరిశుద్ధాత్మ దేవుడు ఆడే ఎంత బాగా నడిపించుకునేది ఇలా ఎందుకంటే సమాన అభ్యర్థులే అనేది. అది నేను ఆపడం కాదు, నేను చెప్పడం కాదు. ఆ విధంగా నేను అనుకుంటే అది దేవుని ఆత్మ మాట్లాడే మాట కాదు. అదే చెప్పండి. కాబట్టి దుప్పి నీటి ఒకరు కొరకు ఆశ్చర్యపడినట్టుగా నా ప్రాణము దేవాన్ని కొరకు కృష్ణ కొడుతున్నది. ఒక ఆశ కాదు, కృష్ణ వేరు దాహం వేరు. యమా దాహం వేరు, కృష్ణ వేరు. కృష్ణ అంటే దాహానికి మించిన పరిధి, దాహానికి మించిన పరిధి. చచ్చిపోయేటప్పుడు గొంతు ఎండిపోతా ఉందంటే 2 చుక్కలు నీళ్లు గొంతులో పడ్డా కూడా ఆ తృప్తి లేదు. అదే మీరు చెప్పండి. కాబట్టి నీళ్లు తాగడం కన్నా 2 చుక్కల నీళ్లు ఈ గొంతు తగ్గిస్తే చాలు అనుకుంటే అప్పుడు కానీ 2 చుక్కలు నీళ్లు కానీ గొంతులో పడితే ఆ తృప్తి, ఆ యొక్క నిబద్ధత వేరది. అలాగే దేవుడు వాక్యాన్ని పిల్లలా ఆశపడాలా, కృష్ణ కొనాలా. దేవుడు వాక్యం వినండి వినండి వినండి. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా దేవుడు వాక్యమే. గొప్ప దైవజనులను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి దేవుడు ఇచ్చాడు. చాలా గొప్ప దైవజనులు. ఆ వాక్యం ఇంటూ ఉంటే మనకు పొందుపోతారు. ఎంతమంది దేవుడు వాక్యం వింటా దేవుడు పాట వింటారనే కాలం గడుపుతారు. ఎంతమంది లోకసభమైన ఉద్యోగంతో కాలం గడుపుతా ఉన్నారు. నీకు మిగిలిన కాలమే నేను చెప్పేది. నీ డ్యూటీ చేసుకోగా, నీ పరిమాణాలు చేసుకోగా రెస్ట్ ఏరియా వస్తుంది కదా. ఆ రెస్ట్ సమయంలో దేవుడితో నడవలేవా, దేవుడితో మాట్లాడలేవా, దేవా నాతో నువ్వు మాట్లాడని ఆయన మాటలు వెళ్ళలేవా? ఆయన మాట్లాడమంటే ఆయన వాక్యం వెళ్ళలేదు. దేవుడితో మాట్లాడమంటే ప్రార్థన చేయడం. ఇవన్నీ మీకు నేను కొత్తగా బోధించాల్సిన అవసరం లేదు. మనకు బాగా తెలుసు కానీ అనుసరించడం ఇంకా తెలియడం లేదు. సఫలవరకు దేవుడు మనకి పంపండి. మనోపం అంత ఈజీగా దేవుడు తీసుకుని వెళ్ళలేదు. చేయాలా మనోపను దేవుడు తీసుకుని వెళ్ళారంటే అనుదినము దేవుడితో నడిచాడు. సఫలవరకు దేవుడు మనకి పంపండి. అనుదినము దేవుడితో నడిచాడు. ఆదివారం ఒక్కరోజే కాదు, బుధవారం ఒక్కరోజే కాదు, శుక్రవారం ఒక్కరోజే కాదు, ఎక్కడైనా ఉద్యోగ సభలు పెడితేనే కాదు. ఏ సభలున్నా లేకపోయినా, ప్రార్థన ఉన్నా లేకపోయినా, ఆరాధన ఉన్నా లేకపోయినా అనుదినము దేవుడిని ఆరాధించాను వాళ్ళకి నడవాలి. తప్పకుండా దేవుడు మైపడుతుంది. అనుదినము దేవుడిని ఆరాధిస్తున్నా ప్రార్థన మీద ఆరాధన వేరు, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ఇక్కడ ఏం రాబడింది? చదవనమవుతారు. దేవుడు ఆత్మలుగా అది ఆరాధన అంటే. అనుదేవుడు ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. అంటే నిజంగా దేవుని ఆరాధించాలి. చక్కగా లేక ప్రార్థన చేసుకున్నావా, సిరి అసలు నిద్ర ముందు రావాలి ప్రార్థన అని మూలకటాలేదు ప్రార్థన చేసేది కాదు. అదేనండి, విషయతులైనా కక్షితులైనా బాధ్యతలైనా ప్రార్థన జరిగిపోతుంది. దేవుడు అదే చెప్పండి. కొన్ని దినాలకు మరే మాటలో పడిపోతాం, అందుకే ఇంట్రెస్ట్ జరగండి. కానీ నేను చెప్పేది ప్రార్థించండి, కాదలేదు. వ్యక్తిగతంగా నువ్వు ఆరాధించాలా అమ్మా. వ్యక్తిగత ఆరాధన అనుభవం ప్రతి విశ్వాసకి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలా. ఎప్పుడు
ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రభు నీకు తెలిసినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన అనుభవంలోకి, ఆ ఆరాధన అనుభవంలోకి నువ్వు రావాలి. ఆరాధన 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 దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. అదంతా ఎప్పుడు జరుగుతుందంటే అలోపు అనే దేవుడితో నడవాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రార్థన చేయడమ్మా, యేసయ్య దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా అలోపులాగా నేను అనుదేవునితో నడవాలి, నా కాళ్ళను లేడి కాళ్ళలాగా మార్చున్నాయి, ఆ శక్తిని నాకు దయచేయండి ఆయన. పంటలు మిట్టలు ఎన్నో నా ఎదురుస్తూ ఉన్నాయి. సందర్భం ఎదురొచ్చింది, చీలిపోలేదా? యోగానం ఎదురొచ్చింది, ఆగిపోలేదా? నీళ్ళు లేవు, బండ నుండి నీళ్లు రాలేదా? ఆకలేస్తుంది, పడవ నుండి నీవు అన్నాడు పిలిపించలేదా? ఎన్ని మీ జీవితంలో కూడా చాలా ఎదురు వస్తూ ఉంటాయి. మీకు ఎన్నో ఎదురు, కొందరికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, కొందరికి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు, కొందరికి యూనివర్సిటీ వారితో ఇబ్బందులు, కొందరికి సొంత వారితో ఇబ్బందులు, కొందరికి కన్న బిడ్డలతో ఇబ్బందులు, కొందరికి భర్తతో ఇబ్బంది, భార్యతో ఇబ్బంది. ఇవన్నీ కూడా నువ్వు దాచుకొని అనుదినము దేవుడితో నడవాలంటే వ్యక్తిగత ఆరాధన అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అనుభవాన్ని కనుక నాకు నేర్పినైనా అప్పుడు నన్ను నీవు తీసుకెళ్ళిపోతాం. నేను దేవుడి బిడ్డలా అనుభవం మనం నడిచి ఆయనతో కూడా మనం ఆయన సన్నిధికి చేరుదము కాక, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసము కాక, ఆయన గుణాలలో అతిథిగా ఉండుము కాక, ఆయన పరిశుద్ధ పట్టణ వారసులుగా మనము అవును కాక. అలాంటి కృప నా దేవుని మనందరూ దయచేది కాక. దేవుని వాక్యం దీనికి ఆశ్రయించేది కాక. ప్రార్థన చేయమని శాఖపై వాక్యం గురించి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం 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 తండ్రి. ఈ పునరుద్ధాన దినములో తండ్రి ప్రభా మేము వేసుకునే ప్రార్థించినప్పుడు నాయన మా కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడాలని తండ్రి ప్రభా నాయన మీరు ఇచ్చిన